నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా నుంచి 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన సీఎం జగన్. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల. నారా లోకేష్ శంకరరావు యాత్రను మళ్లీ షురు. వైసీపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డ నారా లోకేష్. చిలకలూరిపేటలో ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేస్తాం వెల్లడించిన నాదెండ్ల మనోహర్. వార్తల్లో ముందుగా మేదర్మెట్లలో ఈ నెల 10న నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం మహాసభకు 15 లక్షలకు మించి హాజరవుతారని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. అద్దంకిలో జరగబోయే సిద్ధం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. సిద్ధం మహాసభకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతా ఉన్నాయి. గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ. పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు గత 5 సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసినటువంటి సమన్యాయం కానీ, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం జరుగుతుంది. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలం 24 నుంచి 29 వరకు పార్టీ పందాను, పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంటర్ పూర్తయి ఉన్న చదువులకు వెళ్లాలనే విద్యార్థుల కోసం కళలకు రెక్కల పథకాన్ని తీసుకొస్తామని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఆమె పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యువతతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న తెదేపా జనసేన ప్రభుత్వంలో ఈ స్కీమును అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వం గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తామని భువనేశ్వరి తెలిపారు. That's nice. So once again, good morning to the human capitals. You are the most valuable asset for tomorrow's world. I am deeply touched and honored, overwhelmed with your presence for this Nijam Gelavali. This is a call for Dharma Youth by Telugu Desam Party to restore democracy. It's a war against good and evil. It's a war against destruction. It's a war against human crimes. All this happened due to the failing moral values. All this happened due to the failing of moral values. Andhra
vote. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేటు వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియా కాన్ఫరెన్స్ లో ఉన్నారని, ఇప్పుడు కలవలేరని సిబ్బంది పాల్కు తెలిపారు. దీంతో ఆయన 5వ బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. మీ అంత తెలివితేటలు నాకు లేవా? ప్రపంచాన్ని శాసించి వచ్చాను. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు. ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు. ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో ఒకరు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 మినిట్ మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చేయాలి. ఈ రోజు మా మీటింగ్ కి వాళ్ళ మీటింగ్ మీడియా రిపోర్టర్లు అది న్యూస్ అయితే అర్థం అవుతుంది. 40 రోజులు ఈవీఎంఎల్ని ఎవరు కాపాడుతారు? అది నా ఆర్గ్యుమెంట్. అందులో ఏప్రిల్లో ఇంత ఎండలు, పరీక్షలు ఇంకా అవుతూనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు భక్తులు వేకువజాము నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శివమగని శ్రీ కేరళ స్వామి వారు భక్తమాసే గారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ప్రసరించుకుని వచ్చే రంగాలు చేసుకుని ఇక్కడ చూస్తున్నారు. లైన్ క్లియర్ చేయండి. అక్కడ వాలంటీర్స్ ఎవరైనా రెండువైపు నుంచి ఒకవైపు దక్షిణ వైపు కూడా పంపాలి. లోపలికి యంత్రాలయానికి దర్శనం ఇల్లు చూడండి, తీసేయండి, తొందరగా తీసేయండి. దర్శనం చేసుకుని తొందరగా ఇల్లు చూడండి. తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కందిరిలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా బలం కార్యకర్తలని, నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనని అన్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలకు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ కావాలేమో, తెదేపా కార్యకర్తలు మాత్రం పార్టీ అధ్యక్షుడి పిలుపురా కదలిరా అంటే తరలివస్తారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాట్లు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 100 కోట్లు ఖర్చు పెట్టాం. పలువురు కార్యకర్తల పిల్లల్ని నా తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకొని చదివిస్తున్నారు. నాకు అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు లేరు. కానీ ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళని ఇచ్చారు.
10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటున్నా, కాదని అన్నట్ల పడుతుంది. కానీ అదే క్షణం ఎర్రబట్టి నొక్తాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి వినపడట్లేదా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, వాటర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. కేంద్ర పథకం ప్రసాద్ కింద 54.4 కోట్ల నిధులతో సింహాచలం దేవస్థానంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. కశ్మీర్ నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా 30 కోట్లతో బొర్రా గుహాల వద్ద అదనపు సదుపాయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సింహగిరిపై జరిగిన కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ వరప్రసాద్ దొడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఐఎన్ మాధవ్ అతిథులుగా పాల్గొన్నారు. అది బీచెస్ ఉంటే కనుక బీచ్ టూరిజం కింద ఇట్లా డిఫరెంట్ థీమ్స్ కింద డెవలప్ చేయడానికి స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది ఉంటుంది. దానిలో భాగంగా మనకి స్టేట్లో 2 స్కీమ్స్ ఉన్నాయి, గండికోట అండ్ అరకు నామోతికి 2 శాంక్షన్ అయింది. అందులో భాగంగా మనకి ప్రస్తుతం మొదటి సంవత్సరంగా భీమిలి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రియోస్గా ఈ యాంఫీ థియేటర్ మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కూడా ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని ఒక యాంఫీ థియేటర్ కింద డెవలప్ చేయడానికి ప్రతిపాదించాం. అట్లాగే ఒక మల్టీపర్పస్ హాల్ మన కళ్యాణాలు చేయడానికి కానీ లేకపోతే మ్యారేజెస్ చేయడానికి వీలుగా ఒక ఫంక్షన్ హాల్ కూడా దీనిలో బాగా చేస్తున్నాం. అట్లాగే టెంపుల్ ఎడ్యుకేషను, తర్వాత మెకనైజేషన్, కిచెన్ మెకనైజేషను, దానికి సంబంధించి కూడా దీనిలో నిధులు శాంక్షన్ చేయబడింది. అట్లాగే బ్యాటరీ వెహికల్స్ కూడా ఒక 6 బ్యాటరీ వెహికల్స్ టెంపుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా మనకి ఒక 54 కోట్లతోటి మంచి సౌకర్యాలు దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆల్రెడీ మాకు టెండర్స్ పూర్తయి పనులు కూడా జస్ట్ మట్టి పనులు జరుగుతున్నాయి. జస్ట్ ఫౌండేషన్ త్వరలోనే మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని మీద ఒక స్మాల్ ఏవీ మీకు చూపిస్తాం. ఒక 3 minutes ఏవీ ఉంటుంది, అది ఫాస్ట్గా చూపించి నెక్స్ట్ బొర్రా కేసు గురించి కూడా మీకు ఏవీ మీకు ప్రజెంట్ చేస్తాం. అది అయిన తర్వాత పెద్దలు మాట్లాడడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఆదర్శమని బలిజ సంఘ నాయకులు నందగోపాల్, రవినాయుడు, మధు తెలిపారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నాయకులు మాట్లాడుతూ చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని బలిజ కులస్తులు సహాయం కోరిన వెంటనే కలెక్టర్ కమిషన్ నుంచి విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి ఇప్పించారన్నారు. 30 లక్షల రూపాయలతో తన సొంత నిధులతో విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. బలిజులకు వ్యతిరేకి అనేటువంటి నానుడి విజయానందరెడ్డి పైన బురదల ప్రయత్నం చేస్తారు చాలా మంది. కానీ బలిజులకు వ్యతిరేకి కాదు, మేమందరం కలిసి మాట్లాడుకునేసి ఇట్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడడము, కమిషనర్ గారితో మాట్లాడడము, అందరినీ ఒప్పించి అక్కడ గంగనేటి ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ రప్పించి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఆయనే తన సొంత నిధులతో సుమారు 30 లక్షల రూపాయలు వ్యయంతో ఆయన ఈ కార్యక్రమానికి పూనుకొని బలిజలకే కాదు ఆయన అందరూ ఏ కార్యక్రమం తలపెట్టినా, అన్ని కుల మతాలు అందరూ కూడా తలపెట్టినా కూడా నేనున్నాను, నా జీవితనిస్తానని చెప్పి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా బలిజలు ఆయనకు ముఖ్యంగా రుణపడి ఉంటారని మేము ఈ రకంగా మొత్తం తెలియజేస్తున్నాము. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తిగా అశేష మండలను అందుకున్నటువంటి రారాజుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. అటువంటి మహాచక్రవర్తికి ఈ రోజున మనం నివాళులు అర్పించాలి.
ఆయన ఒక విగ్రహం ఒక చోట ఉంది అని కొంతమంది ఉన్నారు. లేదు, ఎక్కడైనా ఎన్ని చోట్లైనా పెట్టుకోవచ్చు విగ్రహాలు. ఒక మంచి చక్రవర్తి కాబట్టి ఎన్ని చోట్ల పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఆయన చరిత్రలో చదివినా అందరికీ తనివిదీరా ఆయన యొక్క కథలుగా అట్లే మిగిలిపోతూనే ఉంటాయి. ఆయన రాజ్య పరిపాలన సుస్థిరంగా ఆ రోజుల్లో బంగారు రత్నాలు రాసులు పోసి అమ్మినారు అని మన చరిత్రలో పుట్టల్లో బాగా చదువుతూనే ఉంటాము. అటువంటి గొప్ప ఖ్యాతి కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలని మనము గుర్తు పెట్టుకుని అనేదానికి వీలుగా ఇటువంటి విగ్రహావిష్కరణలు అనేకంగా జరగాలనేసి బలిజ కులస్తులు కాకుండా ఇంకా అనేక మంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆయన అందరికీ రాజు కాబట్టి, ఆయన మహాచక్రవర్తి కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో మీ వంతు సహకారాలు ఈ కార్యక్రమానికి రావాలనేసి. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మంచి ఉత్తమ విద్యావంతులైన మహిళలను సమాజానికి అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొని మాట్లాడుతూ అవార్డు గ్రహీతల మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించారు. By creating opportunities for them to participate in different fields of activities and helping them in their economic, political development. The university is truly living up to its motto of emancipation of women through acquisition of knowledge. Apart from focusing extensively on creating a self-reliant women workforce through skill development, the institution has been giving equal importance to strengthening the entrepreneurial skills and abilities of young women to foray into startup ventures. The university is providing necessary knowledge, skill-based training, financial and marketing support by helping women entrepreneurs to become self-reliant towards reaching the goal of Atmanirbhar Bharat by making women equal partners in the process of nation building. According to a report of the National Association of Software and Services Companies released in 2022, 18% of startups in India are led by a woman founder or co-founder. This is indicative of the rise of women leaders. సహనానికి ప్రతిరూపం మహిళ అని మహిళా దినోత్సవ స్ఫూర్తిని ప్రతిరోజు కొనసాగించాలని కాకినాడ పార్లమెంట్ అధ్యక్షురాలు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సుంకర పావని పలువురు మహిళలకు సన్మానం చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె అన్నారు. ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మహిళల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చీరలు పెట్టి సన్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటూ నా వెంటే ఉంటూ ఈరోజు రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం కానీ, భవిష్యత్తు బాబు గారు షూరిటీ కార్యక్రమం కానీ, అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 56 రోజులు కూడా నాతోటే ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్నటువంటి ఈ అక్కచెల్లెములందరినీ కూడా సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచి నేను సన్మానించుకోవడం జరిగింది. ఏదైతే ఈరోజు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతూ ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రెక్కలు వచ్చాయని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనికి గాను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేటువంటి మహిళలందరికీ కూడా ఒక మంచి అవకాశం. వారందరికీ కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు కావాల్సిన కోర్సులకి చేసుకోవడానికి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో
ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మహిళలు వాళ్ళ యొక్క కళల్ని సాకారం. రాజమండ్రి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ బిల్డింగ్ లో శుక్రవారం తెల్లవారుజాము జరిగిన దొంగతనం కేసులో నిందితులు ఆచూకీ తెలిసినట్లయితే 20,000 నగదు పురస్కారం అందజేస్తామని సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వారు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఆర్టీఓ రాణి సుస్మిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ఎన్నికల నియమావళి గురించి విలేకరులకు క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల సమయంలో విలేకరులు తీసుకోవాల్సిన నియమ నిబంధనల గురించి వివరించారు. ఓటర్లకు ఓటు వేసే విధానం అవగాహన కల్పించాలన్నారు. ఒక ట్రైనింగ్ కమ్ ఎడ్యుకేషనల్ క్లాస్ నిర్వహించడం జరిగింది. దీంట్లో వాళ్ళు యాజ్ ఎ మీడియా పర్సనల్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఎంసీసీ మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కళ్యాణదుర్గ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 154 ఎలక్షన్స్ రీత్యా ఏ విధంగా సన్నద్ధమవుతోంది, ఎన్ని సెక్టర్లు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తయారవుతున్నాయి, అట్ ద సేమ్ టైం మన డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది, మన రిసెప్షన్ ఎక్కడ జరుగుతుంది అనే అంశాల మీద క్లుప్తంగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే తెలియపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్వీప్ యాక్టివిటీస్ ప్రస్తుతానికి విస్తృతంగా మన కాన్స్టిట్యున్సీలో స్వీప్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అందరినీ కూడా అవేర్నెస్ గ్రూప్స్ ఫామ్ చేసి, బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ బ్యాగ్స్ ఫామ్ చేసి ప్రతి పోలింగ్ బూత్లో కూడా అందరికీ ఎలక్ట్రల్ లిటరసీని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏ యాక్టివిటీలు జరుగుతున్నాయి, ఏ మండలాల్లో జరుగుతున్నాయి అనే షెడ్యూల్ని ప్రింట్ మీడియాకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. శ్రీరాముని రాజ్యం నంద్యాలలో రావాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. బీజేపీ ఇలాంటి ప్రచారంలో భాగంగా నంద్యాల విశ్వనగర్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వనగర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నారు. శ్రీరాముని రాజ్యం నంద్యాలలో వస్తేనే అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కనపడలేదు, మురికి కాలువలు నిండిపోయి పొర్లి పడుతున్నాయి. ఒక ముసలావిడ అవ్వ దగ్గరికి వస్తే ఉన్న ఇల్లు పాక పీకేసుకుని లోన్ ఇస్తామంటే ఉన్న ఇల్లు పీకేసుకుని అలాగా గుడిచెలో పడుకుంటున్నాను. చూడండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో. దాదాపుగా అడవిలో కూడా ఇలాంటి దుస్థితి ఉండదు. మనం ఒక పట్టణం నుండి మాట్లాడుతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఇది కాదా అభివృద్ధి అని శిల్ప రవి ఎక్కడ చూసినా ఇది కాదా అభివృద్ధి అని చెప్పి బోర్డులు పెట్టుకుంటున్నాడు. ఇదిరా అభివృద్ధి అని నేను చెప్తున్నాను. ఒకసారి చూడ, ఇది అభివృద్ధి, నీ అభివృద్ధి. ఉన్న ఇల్లు పీకేసుకొని పరదాలు కప్పుకొని బతుకుతున్నారా, ఇదిరా నీ అభివృద్ధి రవి. ఎమ్మెల్యే రవి చెప్తున్నా, ఇది నీ అభివృద్ధి. కొంచెం కళ్ళకు మైకం కప్పింటే ఆ మైకం దిగి ఒకసారి మాట్లాడు. ఎన్ని రోజులు మోసం చేస్తాం మనుషులను, మాయ చేసి మాయలతోనే బతుకుతున్నారు మీ కుటుంబం. 20 సంవత్సరాల నుంచి ఈ రోజు నంద్యాల ఈ దుస్థితి ఉంటుంది. ఉన్న ఇల్లు పీకేసుకొని పాకలో పరదలు వేసుకుని బతుకుతూ ఉన్నారు. ఎన్ని రోజులు బతుకుతారు మీరు ఇలాగా? కేంద్ర ప్రభుత్వం 50,000 ఇల్లులు ఇస్తే టిట్కో గృహాల కింద దాదాపుగా మీరు వచ్చిన తర్వాత ఎక్కడ నరేంద్ర మోదీ గారికి పెద్ద గొప్ప పేరు వస్తుందో, కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఎక్కడ ప్రజలు ఆకర్షింపబడతారో, మా మాయలు చెల్లుబాటు అయిపోయి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ పరిపాలిస్తుందో, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ప్రజల దగ్గర అయితే శాశ్వతంగా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఆ అభివృద్ధిని చూసని ఒక భయంతో నిస్సిగ్గుగా టిట్కో గృహాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇలాంటి పేదల కడుపు కొట్టి వాళ్ళను ఎండనక, చలి అనక, వర్షం అనక అలాగా ఈ పాపలకు గురి అవుతావు. నువ్వు చెప్తున్నాను, ఆగ్రహానికి, ప్రజల ఆగ్రహానికి గురవుతున్నావు. నువ్వు ఖచ్చితంగా నీ తలుపులు తెలుసుకో, సోకులు చేయొద్దు. ఎక్కడో ఒక పైలాన్ని కట్టించి దానికి ఒక నీవు ఏదో సాధించట్టు.
ఈ నెల 10వ తేదీన మెదరమెట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సిద్ధం సభకు నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. సింగరాయకొండలోని గంజువారి కళ్యాణ మండపంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. సిద్ధం సభకు నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రెండోది దెందులూరు, మూడవది రాప్తాడు. ఒకటి యూనియన్లో పెట్టిన దానికి 3 నుంచి 4 లక్షల మంది వచ్చినారు. 3 నుంచి 4 లక్షల మంది వచ్చినారు. సుమారు 6 జిల్లాల నుంచి 34 స్థానాల్లో మరి నియోజకవర్గాల నుంచి జనాలు వచ్చారు. దాని నుంచి దెందులు, దాని నుంచి రాప్తాడుకు 10 లక్షల మంది వచ్చారు. 1 మిలియన్ కార్యకర్తలు వచ్చి ఆ సభను దిగ్విజయం చేశారు. 10 లక్షల మందితోటి కానీ విని ఎరగని రీతిలో ఈ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా అంత పెద్ద సభ ఎప్పుడు పెట్టారు. తెలంగాణలో మిలియన్ మార్చ్ పెట్టారు కానీ అది 10 లక్షల మంది రాలేదు. ఈ రోజు 10 లక్షలతోటి రాష్ట్రాల్లో సభ పెట్టారు. ఇక చివరి సభ మేదమెట్ల దగ్గర సిద్ధం సభ 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల శంకారావు ఎన్నికల మేనిఫెస్టో తోటి ప్రారంభించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ సభకు ఎంతమంది వస్తారనే అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.